హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచివాడ. మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 స్పూన్స్ శనగపప్పుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు వాటర్ వేసుకుని వాటర్ కొంచెం వేడయ్యాక బెల్లం వేసుకుని బెల్లం బాగా కరిగాక ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుని ఉడికించుకోవాలి. శనగపప్పు బాగా ఉడికాక 1 కప్పు వాటర్కి 2 కప్స్ బియ్యం పిండి వేసుకుని ఉండకట్టకుండా కలిపేసుకోవాలి. పిండి అంతా బాగా దగ్గర పడినిచ్చి 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన పిండిని చేతికి నెయ్యి రాసుకుని పిండి ముద్దగా కలుపుకున్నట్టు బాగా దగ్గర కలిపేసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఒకసారి చపాతీ ముద్దలా కలిపేసుకుని నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుని ఇలా చేతితో ఉండ్రాళ్ళలో చుట్టుకోవాలి. ఈ ఉండ్రాళ్ళని మనం ఇడ్లీ పాత్రలో కానీ లేదా స్టీమ్ మేకర్లో కానీ వేసుకుని ఈ ఉండ్రాలని ఆవిరి మీద ఉడికించుకోవాలి. చూసారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.